హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో రైతు బంధుపై సీఎం కీలక ప్రకటన. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా రైతు బంధును మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు పేదల కంటే ధనికులకే ఎక్కువ న్యాయం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. పేదలకు న్యాయం జరిగేందుకు తాము రైతు బంధు కేవలం పేదలకు మాత్రమే అందజేస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అందుకు తగినట్టుగానే రైతు బంధుకు పరిమితులు విధించబోతున్నట్టు వార్తలపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతానికి రైతు బంధుకు సంబంధించి ఎలాంటి పరిమితి విధించలేదన్నారు. అయితే దీనికి సంబంధించి అసెంబ్లీ బడ్జెట్లో సమావేశాల్లో చర్చించే నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు. ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి రైతు బంధుపై కీలక ప్రకటన చేస్తామని కూడా వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు మహిళలకు కూడా ఉచిత ప్రయాణంతో ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి వారికి ఆర్థిక సాయం చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా వారి వివరాలను సేకరించి న్యాయం చేస్తామని చెప్పారు. అటు లంకబిందెలు ఉంటాయని వివరించారు. ఇటు లంకబిందెలు ఉంటాయని ఊహించుకొని వస్తే గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసిందని కూడా రేవంత్ రెడ్డి విమర్శించారు.